అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మరోసారి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోబోతున్నామని అంటున్నానో మీలో చాలామందికి తెలుసు కదా. ఎందుకంటే మీకు తెలిసిన సంగతులను బోధించే అవకాశమే నాకున్నది, కానీ మీకు తెలియని మర్మాలు చెప్పే ఆలోచన కానీ అవకాశం కానీ నాకు లేదు. ఎందుకంటే మీలో కొంతమందికి కొన్ని సంగతులు తెలియకపోయినా మరికొంతమందికి తెలుసు కదా. ప్రపంచవ్యాప్తముగా ఉన్న భక్తులు దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకుని దేవుని సేవలో ఉంటున్నారు. వారి సేవలో విశ్వాసులైన మీరు కొనసాగుతున్నారు. ఎంతోమందికి వ్యక్తిగతమైన సేవలు జరిగిస్తూ, అనగా దేవుని మాటలు చెప్పే సేవలను జరిగిస్తూ ప్రభువులో స్థిరపరిచారు. అందును బట్టి మిమ్మల్ని అభినందిస్తూ మరోసారి మీరెరిగిన కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఈ మాటలు చెప్పినప్పుడు మీకు చెప్పినట్లుగా ధ్వనించిన మీలో నేను కూడా ఉన్నాను కనుక మనందరం ఈ మాటలకు కట్టుబడి తెలియని సంగతులను తెలుసుకుని అవి తెలిసినప్పటికీ మరోసారి జ్ఞాపకం చేయబడి బాధ్యతాయుతమైన భక్తిని జరిగించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మిగిలినది దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా. పౌలు భక్తుడు తన శిష్యులైన వారిని ఉద్దేశించి అద్భుతమైన సంగతులను సూచించాడు. అలా సూచించడం ద్వారా వారి దగ్గరకు వచ్చే ప్రజలకు నేర్పించమని చెప్పాడు. ఎంతసేపు దేవుడు గొప్పవాడు, దేవుడు మీకు అన్ని విధాలైన సహాయం చేస్తాడు, స్వస్థతనిస్తాడు, మీరు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, మీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నా ఉంచుకోకపోయినా, యేసు ప్రభు దేవుడనే సంగతి రూఢిగా తెలిసిన బాప్తిస్మము తీసుకోకుండా వాయిదాలు వేస్తూ ఉన్నా ఏం పర్వాలేదు, దేవుడు కృప కలిగిన వాడు, వెంటనే దేవుడు స్వస్థతనిస్తాడు, క్షణములో దేవుడు మిమ్మలను బాగు చేస్తాడు, ఆర్థిక అభివృద్ధినిస్తాడు అని కేవలము ఈ మాటలతోనే సరిపెట్టుకునే బోధలు కానీ, ఈ మాటలు మాత్రమే వినాలని ఆశించే విశ్వాసము కానీ సరి అయినది కాదు కదా. అది సంపూర్ణమైనది కాదు. దేవుడు సహాయం చేసే మాట నిజం, స్వస్థపరిచే మాట నిజం, ఆర్థిక దీవెనలు అనుగ్రహించే మాట నిజం, కానీ వాటితో పాటు ఆధ్యాత్మిక సంగతులను కూడా మనకు తెలియజేస్తున్నాడు. వాటిని కూడా అంతే ప్రాధాన్యతతో చెప్పాలి. అంతేగాని ఏకపక్షంగా చెప్పి ప్రజలను ఆకర్షించడమే ప్రధానంగా పెట్టుకుని మన సమావేశాలకు, మన సభలకు, మన సంఘాలకు ప్రజలను ఏ విధంగా రప్పించాలోననే ప్రయత్నంలో రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక ఆకర్షణలకు ప్రజలను గురి చేయటం సరి అయినటువంటిది కాదు. దేవుని వాక్యములో ఉన్న విశేషమైన సంగతులను వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పి దేవుడు అనుగ్రహించే ఆ స్వస్థతలు కానీ, దేవుడు అనుగ్రహించే ఆర్థిక దీవెనలు కానీ, ఆధ్యాత్మిక చైతన్యమును గూర్చిన బోధలు కానీ మనం చేయవలసిన వాళ్ళమై ఉన్నాం కదా. అదే పద్ధతిని భక్తుడైన పౌలు అనుసరించాడు. ఆయన సేవలో ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో ప్రవచనాలు చెప్పాడు, ఎన్నో దర్శనాలు చూచాడు, ఎంతోమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రముఖులతో మాట్లాడాడు, సామాన్యులతో మాట్లాడాడు. అద్భుతమైన ప్రసంగిగా దేవుని సంగతులను ప్రజలకు అర్థమయ్యేటట్లుగా వినిపించాడు. ఇది ప్రధానమైన సంగతి. నేను ఎంత బాగా చెబుతున్నాను, మీరెంత బాగా చెబుతున్నారు, ఎంత బాగా పాడుతున్నారు, వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారు, ఇదంతా మంచిదే, కానీ ప్రజలు ఎంతగా అర్థం చేసుకుంటున్నారు, ప్రజల జీవితాలలో ఆధ్యాత్మిక చైతన్యం ఎంతగా కలుగుతోంది, మన వాక్యాల ద్వారా, మన పాటల ద్వారా, మన ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజలెంతగా దైవికముగా దీవించబడుతున్నారో అదే ప్రధాన అంశం. కానీ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళుతున్నారు అనేది ఆ తర్వాత లెక్క. వీటిని ప్రధానంగా భక్తుడైన పౌలు పరిశీలన చేసి ఆ సిద్ధాంతాలనే, ఆ నాణ్యమైన ఆలోచన విధానాన్నే తనను అనుసరించే శిష్యులతో చెప్పాడు. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది నీకు సహకారులుగా ఉండటానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుని, కాస్త అవగాహనలో పెద్ద మనస్సు కలిగిన వారిని ఏర్పాటు చేసుకుని ప్రజలకు వాటిని తెలియచేయమని చెప్పాడు. చాలా సంఘాలలో సంఘ పెద్దలు అనేవాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే కాస్త విశ్వాసములో పెద్దలు, వయస్సులో పెద్దలు అని దైవ సేవకులు కొంతమందిని ఏర్పాటు చేస్తారు. వాళ్లకు మనం పెట్టుకున్న పేరు సంఘ పెద్దలు. ఆ సంఘ పెద్దలు
ఎందులో పెద్దగా ఉండాలండి? ప్రార్థనలో పెద్దగా ఉండాలి, వినయములో పెద్దగా ఉండాలి, సహనములో పెద్దగా ఉండాలి, క్రమశిక్షణలో పెద్దగా ఉండాలి. అందరికంటే ముందు ప్రార్థనా మందిరానికి రావాలి, అందరికీ ఆదర్శంగా ఉండాలి, అందరూ వెళ్ళిపోయే వరకు ఉండాలి. వీలును బట్టి ఎవరి పరిధిలో వారు వచ్చిన ప్రజలను పలకరించాలి. ఎవరికి ఏది అవసరముగా ఉన్నదో దానిని గుర్తించి వీలును బట్టి దైవదాసుని దగ్గరకు తీసుకువెళ్ళి, వీరు పలానా అవసరతలో ఉన్నారండి, వీరింటిని దర్శింపవలసిన అవసరత ఉన్నది, వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి అని చక్కగా సలహాలు ఇస్తూ సదవగాహనతో కొనసాగేవాళ్ళు పెద్దలు కానీ సంఘాలలో పెత్తనం చేసేవాళ్ళు పెద్దలా? అంటే ఈ సంఘ పెద్దలుగా పరిగణించబడిన వారు ఏనాడు సమయానికి ప్రార్థనా మందిరానికి రారు. ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. కానీ సంఘములో జరిగే ప్రతి విభాగములోనూ పెత్తనాన్ని వహిస్తూ దైవదాసులైన వారికి తీవ్రమైన విఘాతాన్ని కలిగించే వ్యవస్థ కూడా ఆయా సంఘాలలో ఉండటం మనం గమనిస్తున్నాం. అంటే పెద్దలైన వారు ఎందులో పెద్దలుగా ఉండాలి? ధర్మాన్ని నేర్పించటంలో పెద్దలుగా ఉండాలి కదా. ఒకవేళ అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటును సరిచేయటంలో పెద్ద మనస్సుతో, విశాలమైన దృక్పథంతో, సాత్వికంతో, అనవసరమైన అల్లరిని సృష్టించకుండాను జరగవలసిన కార్యక్రమాలను చక్కగా జరిగించే నిబద్ధత కలిగిన పెద్దలు, స్త్రీలైనా పురుషులైనా ఉండటం అవసరం. కానీ పెత్తనం చేయటానికి పెద్దలు ఎందుకండి? దైవదాసుని నియంత్రించడానికి పెద్దలు ఎందుకండి? దైవదాసులు చెప్పిన వాక్యాన్ని, అందులో ఉన్న సంగతులను విని ఒకవేళ మనలో లోపముగా ఉన్నట్లయితే వాటిని సవరించుకోవాలి. కానీ నాకే వాక్యం చెప్పాడు, ఈ పాస్టర్ గారిని మార్చేద్దాం, ఇంకొక పాస్టర్ గారిని తెచ్చుకుందాం, ఇది సరి అయిన ఆలోచన కాదు. ఒకవేళ నాకే వాక్యం చెప్పారు అన్నంత స్పష్టముగా ఉన్నప్పుడు ఆ లోపము మనలో ఉన్నదా లేదా? అదే ప్రధానాంశం. ఆ లోపం ఉన్నప్పుడు సరిచేసుకోవాలి. కానీ సమర్థించుకుని సేవకుని మార్చేసే ఆలోచనలు జరిగించడం పెద్దల పని కాదు కదా. ఆయా సంఘాలలో జరుగుతూ ఉన్న సంగతులను నేను వేరుగా చెప్పనక్కర్లేదు, మీకు తెలిసిన వాటినే నేను చెబుతున్నాను. కొన్ని సంఘాలలో ఉన్న పెద్దలు ఎంత సహనం కలిగిన వారో, ఎంత గొప్ప ప్రార్థన కలిగిన వారో, దైవదాసునికి ఎంతగా సహకరిస్తున్నారో అన్ని విషయాలలో సంఘమునకు ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళండి పెద్దలంటే. అందుకని ఎవరిని పడితే వాళ్ళని పెద్దలని పిలవటం, ఎవరిని పడితే వారిని ఎంపిక చేసి ఆ స్థానంలో కూర్చోబెట్టడం సరి అయినటువంటిది కాదు. ఈ సంగతులను ఆ సంఘములో ఉన్న దైవదాసుడు ఆలోచన చెయ్యాలి. ఇక్కడ పౌలు తీతుకు చెప్పిన మాట ఏమిటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. అంతేగాని లోపాలను సమర్థించమని చెప్పలేదు. ఒకవేళ అక్రమముగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని నువ్వు దిద్దాలి. తీతు అంటే ఆయన శిష్యులలో ఒకడు, కాస్త అవగాహన కలిగిన వాడు, చెప్పిన మాటను అర్థం చేసుకునేవాడు, పౌలు గారు చెప్పినట్లుగా దేవుని సేవలను జరిగించేవాడు, లోపాలను చూచి చూడనట్లుగా వదిలేసేవాడు కాదు. లోపముగా ఉన్న వాటిని దిద్ది ఆ లోపములు మరలా జరగకుండా ఉండటానికి అవగాహన కలిగిన, ప్రార్థనాపరులైన, బాధ్యత కలిగిన, ఆర్థిక క్రమశిక్షణ కలిగిన పెద్దలను నియమించి వారి ద్వారా సంఘమును నిర్వహించు అని చెప్పాడు. ఇందుకు పెద్దల అవసరం. సంఘంలో పెత్తనం చేయటానికి పెద్దలు అక్కర్లా, వాళ్ళ మీద వీళ్ళ మీద హుకుం జారీ చేయటానికి పెద్దలు అక్కర్లా. సంఘములో స్వచ్ఛందముగా విరాళాలు ఇస్తే ఆ విరాళాలను ఎవరికి తోచినట్లుగా వారు వినియోగించటానికి, నిర్ణయాలు చేయటానికి పెద్దలు అక్కర్లా. దైవదాసుడు ఉన్నాడు, ఆయన సమక్షంలో ఆయనతో చెప్పి ఇలా చేస్తే బాగుంటుందండి, మన దగ్గర ఇన్ని సొమ్ములున్నాయి, వాటితో మనం ఈ ఏర్పాటు చేద్దాం, ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం, ఈ బోధకుడిని మనం పిలిచి వాక్యం వింటే బాగుంటుంది, అయినా మీ సూచనల ప్రకారం మేము నడుచుకుంటాము, మా ఆలోచనలు మాత్రమే మీతో చెప్పాము అని చెప్పటంలో తప్పు లేదు. అంతేగాని వీళ్ళొక మాట చెప్పి వాళ్ళొక మాట చెప్పి గందరగోళం సంఘాలలో సృష్టించి ఏనాడు సమయానికి మందిరానికి రాకుండా, అసలు బైబిల్ చదవకుండా, ప్రార్థన లేకుండా, అదేమంటే మాకు సొమ్ములు ఉన్నాయి కనుక మేము ఈ సంఘములో పెద్దలుగా కొనసాగుతామని
అదో రకమైన దురుసు స్వభావముతో కార్యక్రమాలను నిర్వహించేవారు ఏ విధంగానూ దేవుని చిత్తములో లేరనే సంగతిని గుర్తించాలి. సంఘములో బాధ్యత కలిగిన పెద్దలు ఉండటం మంచిదే, తప్పేమీ కాదు. కానీ ఆ పెద్దలు పెద్దలుగా ఉండాలి, పెద్ద మనసుతో ఉండాలి, మారు మనసు పొందిన వాళ్ళు ఉండాలి, ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఉండాలి, సాత్వికము కలిగిన వాళ్ళు ఉండాలనేదే దేవుని వాక్యములో ఉన్న విశేషమైన సంగతి. దానిని అర్థం చేసుకోవాలి. అంతేగాని మా కుటుంబ నేపథ్యం అలా ఉన్నది, మేము బాగా చదువుకున్నాము, మాకు చాలా సొమ్ములు ఉన్నాయి, మేము చెప్పినట్టుగా పాస్టర్ వినాలి, వినకపోతే మార్చేస్తామంటే అది సరైనటువంటిది కాదు. ఒకవేళ ఆ సంస్థ వారు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుని 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో సంఘ కాపరిని మార్చే పద్ధతి వారికి ఉంటే అది పెద్దలు చూసుకుంటారు. అంతేగాని మన అసంతృప్తిని అంతటిని వారి పైన చూపించి వారు చెప్పే వాక్యాలలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోకుండా వ్యక్తిగతంగా ఆలోచించటం సరి అయినటువంటిది కాదు కదండి. ఆలోచిస్తే అర్థమవుతుంది. కొన్ని సంఘాలలో కొంతమందిని చూస్తే ఎంత సంతోషమో. వాళ్ళు వయసులో పెద్దలు, మనస్సులో కూడా పెద్దలే, భక్తిలో కూడా పెద్దలే, సహనములో కూడా పెద్దలే, ఆర్థిక క్రమశిక్షణలో కూడా పెద్దలే, సమయస్ఫూర్తిలో కూడా పెద్దలే. వారి ప్రార్థనా జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే సూచనలు ఎంతోమందికి దీవెనను కలిగిస్తున్నాయి. అలాంటి యోగ్యమైన పెద్దలు కలిగిన సంఘాలు ఎంత ధన్యమైనవో. అలాంటి వాళ్లకు ఈ సంగతులన్నిటినీ వివరముగా చెప్పి అలా ప్రజలను తీర్చిదిద్దటానికి ఆ బాధ్యతలను అప్పగించు. అంతేగాని ఎవరికి పడితే వారికి అప్పగించి అర్థం లేనటువంటి సేవలను జరిగించి అనవసరమైన సమస్యలను కొని తెచ్చుకోవద్దని ఇక్కడ పౌలు భక్తుడు తీతు అనే తన శిష్యునికి తెలియజేస్తున్నాడు. అందుకని దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన నిబద్ధతలను కలిగి దేవుని సేవలో ఉండటం ప్రాముఖ్యమండి. ఒకవేళ ఏదైనా పెత్తనం చేయాలనుకోండి, మన ఇంట్లో పెత్తనం చేసుకోవాలి, మన కార్యాలయంలో పెత్తనాలు చేసుకోవాలి, దేవుని సంఘములో పరిచర్య చేయాలి, ఒదిగి ఉండాలి, దైవదాసుని గౌరవించాలి, తోటి విశ్వాసులను గౌరవించాలి, బలహీనులను చేరదీయాలి. ఇవి అందరూ చేయవలసినవి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సంఘాధ్యక్షుడు దైవ సంబంధితమైన పద్ధతిని అనుసరించకుండా విరుద్ధముగా వ్యవహారం చేస్తూ ఉంటే పెద్దలైన వారు కూర్చోబెట్టి మాట్లాడి వారిపైనున్న పెద్దలకు తెలియజేసి, ఇలా జరుగుతోందండి, ఇది సరి అయినది కాదు కదా, ఇది లేఖనానుసారమైన సేవా విధానం కాదు కదా, కనుక తగిన నిర్ణయం చేయండి అని చెప్పటంలో తప్పు లేదు. యోగ్యమైన దైవదాసులు ఉన్నప్పుడు, సాత్వికులైన వారు ఉన్నప్పుడు వారిపైన అనవసరపు అధికార దర్పాన్ని ప్రదర్శించటం ఏ విధంగానూ సరి అయినది కాదు కదా. ఆలోచిస్తే అందరికీ అర్థమయ్యే సంగతే కదా. ఆ తర్వాత రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అది విశ్వాసులైనా దైవ సేవకులైనా వారిని నడిపించే నాయకులైనా ఎవరికైనా ఒకటేనండి. నేనేదో వాక్యం చెబుతున్నాను గనక నేను పరిపూర్ణుడను సర్వము గ్రహించిన వాడననే భావన లేదు. మనందరం నేర్చుకుంటూ నేర్పించే దశలోనే ఉన్నాం. సర్వము గ్రహించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఎక్కడన్నా ఒకటి ఎర్ర అలా మాట్లాడినా వాళ్ళ భావం అది కాదని మనం అర్థం చేసుకోవాలేమో. ఇక్కడ ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోకములో దైవ విరుద్ధమైన సంగతులు ఏమైనా జరుగుతూ ఉంటే, దైవ విరుద్ధమైన కార్యక్రమాలను జరిగించే వారిని అనుసరింపక అని అర్థం అన్నమాట. అదేమంటే మా ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తున్నారండి, మా అబ్బాయి ఇలా అన్నాడండి, మా అమ్మాయి ఇలా చెప్పిందండి. మంచిదే, మంచి మాటలు చెబితే మనం వినాలి. దేవుని వాక్యమునకు విరుద్ధమైన సూచనలు ఇస్తే వాటిని మనం భుజాన వేసుకుంటామా? అది కాదమ్మా, అది సరి అయినది కాదు, దేవుని వాక్యములో అది లేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అని అనుసరించకూడదు. అనుసరించవలసిన వాటిని అనుసరించాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే దాని భావం ఏమిటంటే, దేవుని వాక్యమునకు దేవుని పద్ధతులకు అడ్డు వచ్చే మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఎంత చక్కని మాట చూడండి. దేవుని లేఖనాలు ఎంత స్పష్టంగా మనలను స్పృశిస్తున్నాయో కదా. వాటిని చాలాసార్లు చదువుతాము, చాలాసార్లు వింటాం, కానీ ఎందుచేతనో కొన్నిసార్లు అవి బుర్రలోకి వెళ్ళవు.
కారణం ఏదైనప్పటికీ అది ఏ ఒక్కరికో ఉన్న సమస్య కాదు, అందరి సమస్య. ఈ వాక్యం నేను చాలాసార్లు చదివానే, నేను గ్రహింపు లేకుండా ఉన్నానేమిటి అనే భావన నాకైనా మీకైనా ఎవరికైనా కలుగుతుంది. ఏది చదివే వాళ్ళకి. అసలు చదవని వాళ్ళ గురించి మనం చెప్పుకునేది ఏముంటుంది కానీ, దేవుని చిత్తమును మనం పరీక్షించాలి, లోపములను మనం దిద్దుకోవాలి, సంఘములో ఉన్న లోపములను దిద్దాలి. అంతేగాని అదో రకంగా సమర్థించనక్కర్లేదు. లోపాలంటే ఏముంటాయండి? కొన్నిసార్లు దేవునిగా సేవించకపోవటం, సమయానికి ప్రార్థనా మందిరానికి రాకపోవటం, అందరితో కలిసి ఉండలేకపోవటం, ప్రార్థనా సమావేశాలలో అదో రకంగా ప్రవర్తించటం, మరి అనవసరమైన మాటలు మాట్లాడటం, ఇలాంటి వాటిని గమనించినప్పుడు వాటిని కొంచెం సవరణ చెయ్యాలి. అలా సవరణ చేసే ప్రయత్నం జరిగినప్పుడు దానికి వారు కూడా సమ్మతించాలి. మాకున్న హోదా ఏదో తగ్గిపోతుంది అనే రీతిలో సమర్థించుకున్నారు అనుకోండి, సవరణలు జరగవు కదా. మనలో సామర్థ్యం ఏ విధంగా పెరుగుతుంది చెప్పండి? అందుకని దేవుని చిత్తాన్ని తెలుసుకుని ప్రవర్తించటమే ప్రధానమైన అంశము అని ఇక్కడ భక్తుడైన పౌలు రోమా సంఘమునకు ఉత్తరం రాస్తూ చెప్పినటువంటి మాటగా మనం గమనించాలి. ఆ తర్వాత గలతీ సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 5వ అధ్యాయము 16వ వచనములో, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకోవటం అంటే దైవికమైన ఆలోచనలు కలిగి జీవించమని అర్థం. కొన్నిసార్లు కొన్ని మాటలు విచిత్రంగా ధ్వనిస్తూ ఉంటాయి. బైబిల్లో తర్జుమా చేసినప్పుడు కొంచెం గంభీరముగా కొన్ని మాటలు ధ్వనిస్తూ ఉంటాయి. వాటి భావాన్ని మనం గ్రహించాలి. ఆత్మానుసారముగా నడుచుకోవటము అంటే దేవుడు సంఘమునకు అనుగ్రహించిన జ్ఞానాత్మ, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినగలిగిన చెవులు గలవారు వినుగాక అని ప్రకటన పుస్తకం 2-3 అధ్యాయాలలో పలుమార్లు చూసారా? అలా దేవుడు తన ఆత్మ ద్వారా మనలను నడిపిస్తున్నాడు. అంటే అదృశ్యమైన శక్తి ద్వారా మనలను ప్రేరేపిస్తున్నాడు. ఆ భావాన్ని తెలియజేస్తూ దేవుని అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛ అంటే దైవ విరుద్ధమైన పనులు అన్నమాట. అంటే దేవునికి విరుద్ధముగా ప్రవర్తించటం, మాట్లాడటం, ఇవన్నమాట అండి. చాలాసార్లు క్రైస్తవ సంఘాలలో ఉన్న మనందరం అనుకునేది, నేను ప్రభువుని నమ్ముకోకముందు అలా తిరిగాను, ఇలా తిరిగాను, అది చేశాను, ఇది చేశాను, దుర్మార్గంగా ప్రవర్తించాను అని ప్రజలు అదిరిపోయేటట్లుగా కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అలా అదుపు తప్పి జీవించారు. ఇప్పుడు వాటన్నిటినీ మానివేసి యేసు ప్రభుని దేవునిగా అంగీకరించి ప్రభువులో కొనసాగుతున్నారు. అలాంటి సాక్ష్యములను అద్భుత సాక్ష్యంగా మనం అభివర్ణించుకొని సభలో జరిగినప్పుడు వాటిని వింటాం. చాలా సంతోషం, తప్పేమీ లేదు. అయితే కంటికి కనబడే దురభ్యాసాలను విసర్జించిన మాట నిజంగానే, కంటికి కనబడని దురభ్యాసాలను ఇంకా కొంతమంది విసర్జించలేదు. అసూయ అనే దురభ్యాసం ఇంకా పోలేదు. తమను తాము గొప్పలు చెప్పుకునే పద్ధతి అనే దురభ్యాసం ఇంకా పోలేదు. అసలు మమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, అసలు ఈ పరిసర ప్రాంతాలలో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, అసలు మాకు మేమే సాటి అన్నట్లుగా భావించి తమను తాము హెచ్చించుకునే దురభ్యాసంలో నుంచి ఇంకా విడిపించబడలా. గర్వము అనే దురభ్యాసం ఇంకా పోలా. మరి కంటికి కనపడే దురభ్యాసాలలో నుంచి బయటపడ్డారు, బాప్తిస్మాలు తీసుకున్నారు. కానీ ఈ అసూయలు, ఈ ద్వేషాలు, సర్దుబాటు చేసుకోలేని తత్వము, తమను తాము గనపరుచుకునే తత్వము, గర్వపడే తత్వము, ఇవి దారుణమైనటువంటి దురభ్యాసాలు కదా. ఓ సగటు క్రైస్తవుని వేధించే దురభ్యాసాలు కదా. వీటిలో నుంచి కూడా విడుదల పొందాలి. ఆత్మానుసారముగా నడుచుకునే వారే ఇందులో నుంచి కాస్త బయటపడతారు. అంతేగాని నేను అది మానేశాను, ఇది మానేశాను అంటే మానివేయవలసిన వాటిని మానివేశారు, చేపట్టవలసిన వాటిని చేపట్టారా? సంఘములో క్రియాశీలక సభ్యులుగా మారమని ప్రభు చెప్పిన మాటను విన్నారా? క్రొత్త వారికి ప్రభు సువార్తను చెప్పి వారిని సంఘములోకి నడిపించాలని, స్థిరపరచాలనే ఆ సంగతిని, ఆ అభ్యాసాన్ని అలాంటి వాళ్ళు చేశారా? ఎంతసేపు అది మానేశాను, ఇది మానేశాను అని చెప్పటం ఎంత గొప్ప, చేయవలసిన వాటిని చేయటం అంతకంటే ఎక్కువ గొప్ప కదా. మానివేసిన వాటి వలన మంచి జరిగిన మాట నిజమే, కానీ చేపట్టవలసిన వాటిని చేపట్టకుండా, సంఘములో బాధ్యత లేకుండా,
పట్టించుకోకుండా వస్తే వచ్చినట్లు పోతే పోయినట్లుగా ఉండి కేవలము ఆర్థిక సముపార్జన కొరకే ప్రార్థనలు చేయించుకొని మందిరాలకు వచ్చి వెళ్ళిపోయే పద్ధతిని అనుసరించడం సదభ్యాసాలను కొనసాగించినట్లు కాదు కదా. ఆలోచించండి. ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులండి. ఇవన్నీ మీకు తెలిసినవే కానీ నేను జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనములో ఈ విధముగా ఉన్నది, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. చాలా సంగతులు ఉన్నాయి, వాటన్నిటినీ బోధించడానికి అవకాశం లేదు కదా. మన ముందున్న సమయంలో సంక్షిప్తముగానే చెప్పవలసి వస్తుంది. మీరు కోరినంత వివరణను అన్నిసార్లు నేను ఇవ్వలేకపోవచ్చు. కారణం సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా. సమయం చాలా ఖరీదైనది కదా. అందుకని కొన్ని మరింత వివరముగా చెప్పలేకపోతున్నాం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అంటే ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు కార్యక్రమాలను జరిగించటం మంచిది కాదు అని చెబుతున్నాడు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వాక్యం చెప్పటం, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పాటలు పాడటం, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు దేవుడు నాతో చెప్పాడని సంఘం ఒకటి ఏర్పాటు చేయటం, అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగించటం, అదేమంటే దేవుడు చేయమన్నాడని చెప్పి ఇతరుల నోళ్లు మూయించటం, ఇవన్నీనే పరిశీలించుకోవలసిన అంశాలు. అందరూ కాదు, కొంతమంది తెగబడి ఈ కార్యక్రమాలను జరిగించటం మీకు కూడా తెలుసు కదా. యోగ్యమైన సత్ప్రవర్తన కలిగిన దైవ సేవకులు సంఘాలు చాలా ఉన్నాయి, వాటిని మనం అభినందించాలి. ఇక్కడ సమస్తమును క్రమముగా జరగనివ్వండి, మర్యాదగా జరగనివ్వండి. సంఘములో క్రమము మర్యాద చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో కానీ, సంఘ కార్యక్రమాలను నిర్వహించే విషయంలో కానీ, పాడే పాటలు కానీ, వినే సాక్ష్యములు కానీ, చెప్పే వాక్యం కానీ, సమయ పరిధి కానీ, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక పద్ధతిని, ఒక ఆధ్యాత్మిక సంస్కారాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి సంగతులనే జ్ఞాపకం చేస్తూ పౌలు భక్తుడు తీతుతో చెప్పాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. కాస్త అవగాహన కలిగిన వారికి బాధ్యతలు అప్పగించు. ఎవరికి పడితే వాళ్ళకు కాదు, డబ్బులున్న వారికి బాధ్యతను అప్పగించటం, కాస్త పలుకుబడి కలిగిన వాళ్ళకు బాధ్యతలను అప్పగించటం కాదు. కానీ వాళ్ళకి ఇలాంటి అవగాహన ఉంటే మంచిదే. కానీ దైవ సంబంధితమైన అవగాహన లేకుండా కేవలము పెత్తనం చేసే అవగాహన ఉంటే వాళ్ళకి ఇలాంటి బాధ్యతలను అప్పగించకుండాను సమర్థులు, నమ్మకస్తులు, విశ్వాసము కలిగిన వారికి అప్పగించి లోపములను సవరించే పనిని కొనసాగించండి, అప్పుడు సంఘములు ఉద్ధరించబడతాయి అని తెలియజేశాడు. దేవుని ప్రజలారా, నాలో ఉన్న లోపాలు కానీ మనలో ఉన్న లోపాలు కానీ సవరణ చేసుకుని సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగిస్తూ ఆత్మానుసారముగా నడుచుకుంటూ దైవ సంబంధితమైన కార్యక్రమాలను చక్కగా జరిగించిన రోజున అనేక మందికి ప్రయోజనకరమైన సేవలు అందించిన వారముగా ఉంటాం. అలాంటి సేవలు జరిగిస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ మిగిలిన వారు దేవుని లేఖనాలతో ప్రోత్సహించబడి క్రమపరచబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్.